హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రావణ మాసం వచ్చేసింది కదండి. వీలైన వాళ్ళు నేను చూపించిన విధంగా పూజ చేసుకోండి. వీలైన వాళ్ళు మీకు ఎలా తోచితే అలా చేసుకోండి. ఇందులో నేను చూపించే విధంగానే చేసుకోవాలని ఏం లేదు, ఇలా వీలైన వాళ్ళు చేసుకోండి. ముందుగా మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కప్పటి ప్రదేశాన్ని చక్కగా పసుపు నీటితో కడిగేసి అక్కడ కొంచెం తడి క్లాత్తో కానీ క్లీన్ చేసి అక్కడే పద్మం ముగ్గు వేసుకుని బియ్యం పిండి పసుపు కుంకుమలతో చక్కగా పద్మం వేసుకుని దాని మీద ఒక పీటని అలంకరణ చేసుకుని దాని మీద ఈ విధంగా ఏదైనా ఒక ఇత్తడి ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారి లక్ష్మీ విగ్రహం ఉంటే కనుక ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. అభిషేకంలాగా నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇందులో పెట్టి చేస్తున్నాను. ఒక ప్లేట్లో అయినా పెట్టుకొని చేసుకోవచ్చు. ఇదంతా ఈ విగ్రహానికి చక్కగా ఆవు పాలు దొరికితే కనుక ఆవు పాలతో అమ్మవారికి అభిషేకం అనేది చేసుకోండి. మీకు అమ్మవారి స్తోత్రాలు ఏమన్నా వస్తే ఆ స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకోండి. ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార, పంచామృతాలు ఉంటాయి కదా, వాటన్నిటితో కూడా మనం దొరికితే ఈ విధంగా పూజ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా పసుపు నీళ్ళతోనూ కుంకుమ నీళ్ళు, గంధం నీళ్ళతో కూడా మనం అభిషేకం అనేది అమ్మవారికి చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో భక్తి అనేది ప్రధానం. మనకి ఇందులో ఏవి కుదిరితే అవి మాత్రం చక్కగా వాటితో ఇలా అమ్మవారికి అభిషేకం అనేది చేసుకోండి. ఆవు పాలు కుదిరిన వాళ్ళు, పంచామృతాల్లో ఏం లేకపోయినా మన దగ్గర ఏవి ఉంటే అవి మాత్రమే అమ్మవారికి మనస్ఫూర్తిగా చక్కగా అమ్మని నమ్ముకుని మనకు వచ్చిన వాటి స్తోత్రాలు చదువుకుంటూ అభిషేకం అనేది చేసుకోండి. ఈ విధంగా అమ్మవారికి అభిషేకం చేసుకుంటే మనసుకి ప్రశాంతంగానూ ఉంటుంది, మనకు కూడా పూజ చేసుకున్నామని తృప్తిగా కూడా ఉంటుంది. ఇట్లా అమ్మవారికి పాలు, పెరుగు, పసుపు, కుంకుమ అన్నిటితో అభిషేకం చేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా చిట్టి గాజుల మాల ఉంటే అమ్మవారికి ఈ గాజుల మాలతో అలంకరణ చేసి అభిషేకం చేసిన తర్వాత పొడి క్లాత్తో చక్కగా అమ్మవారిని తుడిచేసి కుంకుమ గంధం బట్లతో అలంకరణ చేసుకుని ఈ విధంగా చిట్టి ముత్యాల చిట్టి గాజుల మాల ఉంటుంది కదా, ఆ మాలతో చక్కగా అలంకరణ చేసుకుని మన దగ్గర గనక ఇట్లా గిన్నెలు ఏమైనా ఉంటే చక్కగా వాటిని అన్నిటికీ నిండా పసుపు కుంకుమ, ఈ విధంగా ముత్యాలు, తామర గింజలు, అదేవిధంగా గోమతి చక్రాలు, ఇవన్నీ కూడా మీ దగ్గర ఇవి నేను చూపించినట్లు ఏవి అందుబాటులో ఉంటే అవి అమ్మవారికి ఇష్టమైన గవ్వలు, ముత్యాలు అవన్నీ కూడా చక్కగా అమ్మవారి దగ్గర ఈ విధంగా ప్లేటుకు నిండుగా అలంకరణ చేసుకుని అమ్మవారికి నచ్చిన స్తోత్రాలు కానీ మీకు ఏమొస్తే అవి అమ్మవారివి అయ్యవారివి ఇద్దరివి కూడా మనం ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా ఈ విధంగా చేసుకుని చక్కగా అమ్మవారిని పూలతో అలంకరణ చేసుకుంటే పూజ చేసుకుంటే ఈ శ్రావణ శుక్రవారాల్లో ఏదో ఒక్క వారం అయినా సరే ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది. వీలైన వాళ్ళు చేసుకోండి. తర్వాత ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించి చక్కగా అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. ఈ విధంగా పూజ చేసుకుంటే లక్ష్మీ తల్లి అనుగ్రహం మనందరి మీద కూడా ఉంటుంది. వీలైన వాళ్ళు నైవేద్యం కింద బెల్లం పరిమాణాన్ని చేసి పెట్టుకోండి.